ఇక అమరావతి రాజధానిలో లీగల్ ప్రతిబంధకాలని తొలగిపోయి అన్ని పనులు ప్రారంభమయ్యాయని మంత్రి నారాయణ చెప్పారు. రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఇక గ్రావిటీ కెనాల్, కొండవీటి వాగు, శాఖమూరు రిజర్వాయర్ నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అయితే అమరావతిలో వరద ముంపుకు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులతో చర్చించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. కొండవీటి వాగు పనులు 20% పూర్తి అయ్యాయని, ఇక 2027 అక్టోబర్ లోపల పనులు పూర్తి కావాల్సి ఉందని ఆయన అన్నారు. 14-19లోనే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా రైతు సోదరుల నుంచి ల్యాండ్ తీసుకోవటం, సింగపూరు ప్రభుత్వం ద్వారా లేఅవుట్ చేయించడం, దానికి 2014-19లోనే టెండర్లు పిలిచి అన్ని రోడ్లకి, అన్ని బిల్డింగ్స్కి వర్క్ టేకప్ చేయటం జరిగింది. అయితే ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి అమరావతి ఎక్కడ, రాజధాని ఎక్కడ అనేది స్పష్టత ఇవ్వకుండా రైతులను అనేక ఇబ్బందులు పెట్టి దాన్ని నిర్వహణ చేసింది. అయితే ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాన్ని వెంటనే టేకప్ చేయటం, దాంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి, 1-2 కాదు, అనేక హర్డిల్స్. ఆ హర్డిల్స్ అన్ని ఓవర్కమ్ అయ్యి టెక్నికల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఒక 8 monthsలో కంప్లీట్ చేసి 8 monthsలో టెండర్లు పిలవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. దాంట్లో 8 నెలలు టెక్నికల్ ఇష్యూస్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి, లీగల్ ఇష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ ఏ ఏజెన్సీస్ అయితే ఉండారో మాకు ఇబ్బంది అని మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే ప్రాజెక్ట్ ఆగిపోకుండా కమిటీలు వేసి, అటు ఐఐటి, అటు ఐఐటి చెన్నై, అటు హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర టెక్నికల్గా బిల్డింగ్ల స్ట్రెంత్ అవన్నీ తీసుకొని దాని మీద ముందుకు పోవడం జరిగింది. ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు 4000 టేకప్ అయినాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి. మార్చ్ ఎండింగ్ లోపల 4000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. ఒక ఆగితే ఒక 2-3 బ్లాక్స్ తప్ప మిగతా పూర్తవుతాయి. అదే విధంగా రోడ్లు, డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు. ఒక లేఅవుట్ రోడ్స్ ఒక టేకప్ చేయాల్సింది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు తీసుకుంటే ఇక్కడ మనం ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అని 3 డిజైన్ చేశారు. ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర, నెదర్లాండ్స్ అండ్ ఆర్కిడ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. నెదర్లాండ్స్ ఎందుకు చేయించామంటే వాళ్ళ